వెల్కమ్ అగైన్ ఫర్ దిస్ ఫ్రీ ట్రేడింగ్ కోర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ రోజు ట్రేడింగ్ అకౌంట్ ఎట్లా ఓపెన్ చేయాలో నేర్చుకున్నాం, డిమేట్ అకౌంట్. కానీ మీలో చాలామంది చాలా పెద్ద మిస్టేక్ ఏం చేస్తున్నారంటే మీరు జస్ట్ ఆ రెఫరల్ లింక్ని క్లిక్ చేసి దాంట్లో ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్ అయిపోయినారు, మీరు అకౌంట్ ఓపెన్ చేయలే. సో అకౌంట్ ఓపెనింగ్కి మీకు బేసిక్ 200 రూపీస్ ఆ బ్రోకరేజ్ పోతుంది అంతే. దాని తర్వాత మీకు ఏ ఎక్స్పెన్సెస్ ఉండదు. మీ ట్రేడింగ్ చేసిన పోతే మీకు వచ్చే ప్రాఫిట్ మొత్తం మీదే. అది జస్ట్ మైన్యూర్ మీ దాంట్లోకి వెళ్ళి బ్రోకరేజ్ కట్టేది చాలా మైన్యూర్. అది ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. 200 రూపీస్ మీరు ఏదైతే వాళ్ళకి కడతారో, నేను కూడా కట్టినా. నేను కూడా ఎప్పుడైతే అకౌంట్ ఓపెన్ చేసినా చూడండి, ఇప్పుడు నేను కూడా అకౌంట్కి కట్టిన 200 రూపీస్. సో మీరు 200 రూపీస్ కట్టకుండా మీరు ఎగ్జిట్ అయిపోతున్నారు. సో అప్పుడు మీ అకౌంట్ ఓపెన్ కాదు. ఫస్ట్ మీరు అకౌంట్ ఓపెన్ చేయాలంటే 200 రూపీస్ బ్రోకరేజ్ వాళ్ళకి కట్టాలి. అప్పుడు వాళ్ళు మీ అకౌంట్ ఓపెన్ చేసి ఇస్తారు. అది ప్రాసెస్. సో ఐ హోప్ మీకు అకౌంట్ ఓపెన్ ఎట్లా చేయాలో తెలిసిపోయి ఉంటుంది. మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే నేను పర్సనల్గా మీకు కమెంట్ సెక్షన్లో రిప్లై ఇస్తా ఎట్లా ఓపెన్ చేయాలనేది. సో నేను ఇంకోసారి అయితే ఈ వీడియో కింద లింక్ అయితే పే చేసేస్తున్నా అకౌంట్ ఓపెనింగ్కి. ఎందుకంటే చాలామందికి డౌట్ వస్తుంది ఎట్లా డౌన్లోడ్ చేయాలి ఏంటనేది. డైరెక్ట్ అక్కడ పోయి మీరు ఆండ్రాయిడ్ అవ్వని, ఐఓఎస్ అవ్వని, ఏ ఫోన్ అయినా అవ్వని మీది, దాంట్లో డైరెక్ట్ పోయి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు డౌన్లోడ్ చేసే యాప్. అర్థమైందా మీకు? ఎందుకంటే దాంట్లో బ్రోకరేజ్ చాలా మినిమం వేరే యాప్తో కంపేర్ చేస్తే. అందుకని నేను ఈ యాప్ మీకు రికమెండ్ చేస్తున్నాను అంతే, వేరేదే రీజన్ లేదు. సో లెట్స్ కమ్ టు ద టాపిక్. ఈరోజు మనం ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. మీకు ఫస్ట్ బేసిక్స్ తెలవాలి కదా. మీరు ఫస్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడు మీకు స్టార్టింగ్ వాళ్ళు ఫార్ములాస్ నేర్పారు కదా, అడిషన్ సబ్ట్రాక్షన్ నుంచి స్టార్ట్ చేస్తారు. అలాగే ఇది కూడా ఆప్షన్ ట్రేడింగ్ అంటే ఏంటో నేను బేసిక్ మీకు నేర్పిస్తా. ఫస్ట్ థింగ్ నేర్చుకోండి, వాట్ ఈస్ డెరివేటివ్. డెరివేటివ్ అంటే ఏం లేదు. ఇప్పుడు మిల్క్ ఉంది, పాలు ఉన్నాయి. పాల రేట్ ఎంత? 60 రూపీస్ పర్ లీటర్ అనుకోండి. పనీర్ ఎంత దొరుకుతుంది? 70 రూపీస్. ఘీ ఎంత దొరుకుతుంది? 100 రూపీస్. అదే మిల్క్ రేట్ పెరిగితే పనీర్ రేట్ కూడా పెరుగుతుంది కదా, ఘీ రేట్ కూడా పెరుగుతుంది కదా. దాన్నే డెరివేటివ్ అంటారు. అర్థమైందా? సో డెరివేటివ్ అనేది స్టాక్ మార్కెట్లో కూడా అంతే. ఎలా అయితే స్టాక్ మార్కెట్లో నిఫ్టీ ప్రైస్, బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ అది ఎంత ఉంటుందో దాని ప్రకారం మన ఆప్షన్ ట్రేడింగ్ ప్రైస్ కూడా అంతే ఉంటుంది. సో ఆప్షన్స్ ఎలా వర్క్ చేస్తుంది అసలు? మీకు ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. చాలా బేసిక్ ఎగ్జాంపుల్, మీరు అందరూ రియల్ లైఫ్లో చూసే ఉంటుంది ఇది. మీరు ఒక హౌస్ బై చేసినారు, ఒక ఇల్లు కొన్నారు. మీరు దాని రేట్ మీరు కొన్నప్పుడు 50 lakh ఉంది. సో మీరు ఆ బ్రోకర్కి 1 lakh అడ్వాన్స్ ఇచ్చేసినారు, నేను ఇల్లు నేనే కొంటా అని. అప్పుడు ఆ ఇల్లు పక్కన ఒక డిమార్టో, ఒక బిగ్ బజారో లాంటిది పడ్డది. అప్పుడు ఆ ప్రాపర్టీ రేట్ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది, ఆబ్వియస్లీ ఇంక్రీజ్ అవుతుంది కదా. అప్పుడు దాని రేట్ నువ్వు కొనకముందే నువ్వు జస్ట్ అడ్వాన్సే ఇస్తావు, అంటే టోకెన్ ప్రైస్ ఇస్తావు 1 lakh రూపీస్. నువ్వు కొనకముందే దాని ప్రైస్ ఎంత? 70 lakh, 1 crore వెళ్ళిపోద్ది. అప్పుడు ఆ బ్రోకర్ నీకు 1 crore 70 lakh అమ్ముతాడా? లేదు, నీకు 50 lakh అమ్మాలి. ఎందుకంటే నువ్వు ఆడ బుక్ చేసుకున్నావు, అది ప్రీమియం అనేది పే చేసినావు నువ్వు అక్కడ. స్టాక్ మార్కెట్లో కూడా, ఆప్షన్లో కూడా ప్రీమియం అనేది అంతే ఉంటుంది. సో అలా నువ్వు ప్రీమియం అనేది పే చేసినావు అక్కడ 1 lakh. సో వాడు నీకు అంతకే అమ్మాలి. అదే ఒకవేళ ఆ ల్యాండ్ ప్రైస్ తగ్గిపోతే 1 lakh నువ్వు ఇచ్చేసినావు, సేమ్ సిచ్యువేషన్, సేమ్ హౌస్, ల్యాండ్ ప్రైస్ తగ్గిపోయి దాని ప్రైస్ 50 ఉండే. సో మీరు 50 lakh ఇస్తారా దాని ప్రైస్ 25 అయిపోతే? చెప్పండి, ఇయర్ కదా. మీకు 25 lakh లాస్ కంటే 1 lakh లాస్ బెటర్ కదా అప్పుడు. సో ఆప్షన్స్లో కూడా అంతే. మీరు ఒకవేళ ఒక ట్రేడ్ తీసుకున్నారు, సమ్ 5,000కి ఒక ట్రేడ్ తీసుకున్నారు, మీరు పెరిగితే మీరు ప్రాఫిట్ కొట్టేసి సెల్ చేసేస్తారు. కానీ దాని రేట్ తగ్గితే ఇంకా మీరు అరే ఇంకా పెరుగుతుందేమో అని వెయిట్ చేయకుండా మీరు కట్ చేసేయాలి. అక్కడే 4,000కి వచ్చేసింది, మీకు ఇంకా అర్థమవుతుంది అది ఇంకా తగ్గుకుంటూనే పోతుంది, మీరు అక్కడే కట్ చేసేయాలి. 1,000 లాస్తో వదిలేయాలి. లేకపోతే మీకు మొత్తం 3,000 లాస్, 4,000 లాస్ అవుతుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ. ఇప్పుడు మనం కాల్ అండ్ పుట్ గురించి నేర్చుకుందాం. ఆప్షన్స్లో 2 ఉంటాయి, కాల్, పుట్ ఉంటుంది. కాల్ బై చేయడం, పుట్ బై చేయడం, ఇది ఆప్షన్ బయింగ్ అంటారు దీన్ని. సెల్లింగ్ గురించి మనం ఇప్పుడు వద్దు, తర్వాత మాట్లాడుకుందాం. సెల్లింగ్ అనేది మనం చేయకూడదు. అది మీ దగ్గర ఒకవేళ ఫండ్ ఒక 10 lakh, 20 lakh ఫండ్ ఉంటే అప్పుడే మీరు ఆప్షన్ సెల్ చేయాలి. మనం బయర్స్, మన దగ్గర ఒక కెపాసిటీ 20,000, 30,000, 50,000 ఉంటే మనం ఆప్షన్ బయర్. ఆప్షన్ మనం కాల్ బై చేయొచ్చు, పుట్ బై చేయొచ్చు. కాల్ బై చేయడం అంటే ఏంటి? ఇప్పుడు ప్రిడిక్షన్ అది పైకి పోతుంది. ఇప్పుడు ఏ రేంజ్లో అయితే నడుస్తుందో స్టాక్, అది ఒక 5 minutes తర్వాత పైనకి పోతుంది నీ ప్రిడిక్షన్. అది నువ్వు కాల్ బై చేయాలి. అర్థమైందా? పైకి పోతుంది అంటే. అప్పుడు ఒకవేళ నిజమైన పైకి పోయింది అనుకో, అప్పుడు అక్కడ సెల్ చేసేయాలి. స్క్వేర్ ఆఫ్ చేసినావు అనుకో పొజిషన్, అప్పుడు ఆ ప్రాఫిట్ నువ్వు గెయిన్ చేసుకోవచ్చు. అదే ఒకవేళ అది కిందకి పోతే ప్రిడిక్ట్ చేసావు నువ్వు, ఒకవేళ స్టాక్ కిందకి పోతే ప్రిడిక్ట్ చేసావు నువ్వు,
కిందకి పోతుంది అది, అప్పుడు పుట్ బై చేయాలి. రెండు బయింగే ఇక్కడ, కాల్ పుట్ బయింగే. అప్పుడు నువ్వు పుట్ బై చేయాలి. ఒకవేళ అది నిజంగానే కిందికి పోయింది అనుకో 5 minute టైం ఫ్రేమ్లో, నువ్వు అమ్మేయాలి ఇంకా స్టాక్ అక్కడే. సో అప్పుడు నీకు ఎంత ప్రాఫిట్ గెయిన్ అయిందో, 5,000కి నువ్వు 2,000 ప్రాఫిట్ గెయిన్ అయిందో, అప్పుడు 7,000 ప్రాఫిట్ నువ్వు గెయిన్ చేసుకొని బయటికి రావచ్చు. కానీ అదే ఒకవేళ నువ్వు పుట్ బై చేసి అదేమో పైనకి పోతే నువ్వు కిందకి పోతా అని ప్రెడిక్ట్ చేసావు, అదేమో పైనకి పోయింది అనుకో, సో అప్పుడు నీ స్టాప్ అనేది హిట్ అవుతుంది. అర్థమైందా? అండ్ ఇక్కడ ఎక్స్పైరీ అనేది ఉంటుంది ఒక స్టాక్ది. నువ్వు ఈరోజు ఒక స్టాక్ కొన్నావు అనుకో, ఒకవేళ ఇంట్రాడేలో కొన్నావు అనుకో నువ్వు, సో దాని ఎక్స్పైరీ అనేది మంత్లీ ఉంటుంది అండ్ వీక్లీ ఉంటుంది. ఎవ్రీ థర్స్డే ఎక్స్పైరీ వీక్ అనేది ఉంటుంది అండ్ మంత్ ఎండ్ ఆఫ్ థర్స్డే మంత్లీ ఎక్స్పైరీ ఉంటుంది. సో అప్పటికి కూడా నువ్వు నీ స్టాక్ అమ్మకపోతే అది ఇంకా వర్త్లెస్ అయిపోద్ది. అప్పటికి నువ్వు అమ్మేయాలి స్టాక్ ఆ ఎక్స్పైరీ కాకముందే. అర్థమవుతుందా? కానీ మేజర్ ఇండెక్స్ది ఎక్స్పైరీ అనేది వీక్లీ ఉంటుంది, లైక్ థర్స్డే నిఫ్టీది ఉంటుంది. సో మీరు అది గుర్తుంచుకోండి. థర్స్డే నిఫ్టీకి మీరు ఒకవేళ సెల్ చేయకపోతే మీ స్టాక్ వర్త్లెస్ అయిపోద్ది. అప్పుడు మరి అప్పటికి మీరు సెల్ చేసేయాలి. అర్థమవుతుందా? 3 type ఆఫ్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఉంటుంది మనకి. అట్ ద మనీ, విత్ ఇన్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ అని ఉంటుంది. అట్ ద మనీ అంటే ఏంటంటే ద స్ట్రైక్ ప్రైస్ దట్ ఈస్ కరెంట్లీ ద సేమ్ యాజ్ ఆర్ వెరీ క్లోజ్ టు ద స్పాట్ ప్రైస్. అంటే ఇప్పుడు స్టాక్ మీద ఏ రేంజ్లో అయితే నడుస్తుందో నీ ప్రైస్ నువ్వు కొన్నది కూడా దానికి దగ్గరలోనే కొన్నావు, దాని మీదనే కొన్నావు ఆర్ దానికి దగ్గరలో కొన్నావు. దాన్ని మనం ఏమంటాం? అట్ ద మనీ అంటాం. ఇప్పుడు ఇన్ ద మనీ అంటే ఏంటి? ఫర్ అ కాల్ ఆప్షన్, ఒక కాల్ ఆప్షన్లో స్ట్రైక్ ప్రైస్ అనేది బిలో ద కరెంట్ స్పాట్. ఇప్పుడు మార్కెట్ ఏ రేంజ్లో అయితే నడుస్తుందో దాన్ని బిలో, దాన్ని కొంచెం కింద ఇన్ ద మనీ అంటారు దాన్ని. కానీ పుట్ ఆప్షన్కి ఏంటంటే ఆ ప్రైస్ అబోవ్ ఉండాలి. అప్పుడు కాల్ ఆప్షన్కి బిలో, పుట్ ఆప్షన్కి అబోవ్, దాన్ని ఇన్ ద మనీ అంటారు. అవుట్ ఆఫ్ ద మనీ అంటే ఏంటి? ఫర్ ద కాల్ ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ ఏమో అబోవ్ ఉండాలి, అప్పుడు ఇన్ ద మనీలో బిలో ఉండాలి, దీంట్లో కాల్ ఆప్షన్లో అబోవ్ ఉండాలి అవుట్ ఆఫ్ ద మనీలో. అండ్ ఫర్ పుట్ ఆప్షన్ ద స్ట్రైక్ ప్రైస్ షుడ్ బి బిలో ద కరెంట్ స్పాట్కి బిలో ఉండాలి. పుట్ ఆప్షన్లో స్ట్రైక్ ప్రైస్ బిలో ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ లాట్ సైజ్ అనేది ఉంటుంది. మీరు ఒక సింగిల్ స్టాక్, ఒక సింగిల్ యూనిట్ ఆఫ్ స్టాక్ బై చేయలేరు. ఇక్కడ లాట్ సైజ్ అనేది ఉంటుంది. నిఫ్టీలో 50 క్వాంటిటీ మీరు అట్లీస్ట్ బై చేయాలి. ఒక స్టాక్ ప్రైస్ రేంజ్ 150, 100 ఈ రేంజ్లో ఉంటుంది. 150 to 200 మధ్యలోనే ఉంటుంది. మోస్ట్లీ 150 రేంజ్లోనే ఉంటుంది మీరు ఏ స్టాక్ బై చేసినా. అలాంటిది మీరు 50 క్వాంటిటీ బై చేయాలి. దాంట్లో ఒక్కొక్క క్వాంటిటీ బై చేసేది ఉండదు, ఒక్కొక్క యూనిట్. సో మీరు బండల్స్లోనే బై చేయాలి. నిఫ్టీలో అయితే 50. అయితే ఇక్కడ మీరు ఒకటి చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నా, ఈ మొత్తం సిరీస్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే రిస్క్ రివార్డ్. స్టాక్ మార్కెట్లో రిస్క్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. మీరు దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారో అదే మీ గ్రేట్నెస్, అక్కడ అదే మీ స్కిల్. అక్కడ అందరు ట్రేడింగ్ చేస్తారు, ట్రేడింగ్ చేయడం పెద్ద విషయం ఏం కాదు. కానీ ఎవరైతే రిస్క్ రివార్డ్ అని నేర్చుకుంటారో వాళ్ళే ఆ ట్రేడింగ్లో కింగ్ అన్నమాట. ఇక్కడ ట్రేడింగ్ అనేది చాలా రిస్కీ. మీరు ఎంత కేర్ఫుల్లీ, ఎంత నాలెడ్జ్ పెట్టి, ఎంత మీ ఫోకస్ పెట్టి చేస్తారో అప్పుడే మీరు ట్రేడింగ్లో కింగ్ అవ్వగలుగుతారు. నేను చెప్తున్నా, నేను స్టార్టింగ్లో చాలా లాస్ చేసిన, దాని తర్వాత ఎప్పుడైతే నేను ప్రాఫిట్ చేయడం స్టార్ట్ చేసానో, నా మిస్టేక్స్ని రెక్టిఫై చేయడం స్టార్ట్ చేసానో, అప్పుడు నేను ఒక ప్రాఫిటబుల్ ట్రేడర్ లాగా మారిన. దానికంటే ముందు నేను కూడా మీలా చాలా లాస్ చేసిన, అది వెరీ కామన్. మీరు ఆ లాస్ చేయడం ఏంటంటే మీరు మార్కెట్కి ఒక ప్రైస్ పే చేస్తున్నారు. మీరు దాని దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఒక ప్రైస్ పే చేయాలి కదా. మీరు ఫస్ట్ మీరు నేర్చుకోవాలంటే ఒక ప్రైస్ పోతుంది మీ దగ్గర, ఆఫ్ కోర్స్. అది మీరు ఒక మార్కెట్కి ఇచ్చినట్టు స్టార్టింగ్లో లాస్ అయితే మీకు ఒకవేళ అది. అండ్ రిస్క్ రివార్డ్ ఎప్పుడైనా 2:1 పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఏదైనా స్టాక్ బై చేశారు అనుకో, మీకు దాన్ని డబల్ ప్రాఫిట్ వచ్చేలాగా మీరు కోరుకోండి. కానీ రిస్క్ మాత్రం 1 ఉండాలి. అంటే మీరు ఇప్పుడు 1000 రూపీస్ ప్రాఫిట్ కావాలంటే 500 లాస్ తీసుకోవడానికి రెడీ ఉండాలి మీరు. 1:2 రేషియో. ఎప్పుడు మీరు దానికంటే తక్కువలో చేయకండి. 1:1లో ఎప్పుడు చేయకండి. ఎందుకంటే దాంట్లో లాస్ అవుతుంది. మీరు ఒకవేళ 2 ట్రేడ్ కూడా కరెక్ట్ కొట్టినారు అనుకో, ఒక ట్రేడ్లో పీక్తుంది, 2 days వచ్చింది. సో మీరు ఫోకస్ ఏం చేయాలంటే 2:1లో పెట్టాలి. ఒకవేళ మీరు 2000 రూపీస్ ప్రాఫిట్ చూసినారు అనుకో, అప్పుడు మీరు ఎంత 1000 రిస్క్లో పెట్టాలి. సో దాన్నే రిస్క్ రివార్డ్ అంటారు. సో ఈ రోజుకి ఇంతే ఈ వీడియోలో. అండ్ ఫస్ట్ థింగ్ మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఈ రోజు నుండి డైలీ సిరీస్ తీసుకుని వస్తా. డైలీ ఈరోజు మనం నేర్చుకున్నాం కదా బేసిక్స్. సో మనం స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాం. రేపు మీకు క్యాండిల్ స్టిక్ అనేది ఏంటో నేను నేర్పిస్తాను మీకు. అసలు చార్ట్ ప్యాటర్న్స్ ఏంటి, క్యాండిల్ స్టిక్ ఏంటి, ఎట్లా మనం అనలైజ్ చేయాలి,
మీరు ఒక క్యాండిల్ స్టిక్తోనే మీరు ఒక ట్రేడ్ని ఏస్ చేయొచ్చు. చాలా సింపుల్, కానీ మీరు దాన్ని థరోలీ నేర్చుకోవాలి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. సో మీరు అందరిలాగా వెయిట్ చేస్తా నేను సంపాదించడానికి ఇప్పుడేం తొందర అలా అనుకో ఉండిపోతారు అక్కడే. మీరు అక్కడే ఉండిపోతారు. నాకు ఈరోజు 21 నా ఏజ్. మీరు ఎంతమంది 21 కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ మీరు ఎంత సంపాదిస్తున్నారో మెన్షన్ చేయండి. నేను 21 ఏజ్లో మోర్ దాన్ 50 lakhs సంపాదిస్తున్నా పర్ ఇయర్. మోర్ దాన్ 50 lakhs, దానికంటే ఎంతో అబోవ్. సో మీరు ఎందుకు సంపాదించలేరు? యాజ్ అ కాలేజ్ స్టూడెంట్ ఇంత సంపాదిస్తున్నా. మీరు ఇంకా ఒకవేళ మీరు ఏం పని చేయకపోతే మీరు ఇంట్లోనే ఉంటారు, ఇంత ఫ్రీ టైం మీకు దొరుకుతుంది. నేను ఫ్రీ టైం దొరకకపోయినా, నాకు డేలో ఎన్ని క్లాసెస్ ఉన్నా ప్లస్ అదర్ యాక్టివిటీస్ ఉన్నా దాన్ని మేనేజ్ చేసుకొని నేను ఇంత సంపాదిస్తున్నా అంటే మీరు ఎందుకు చేయలేరు? ఒక క్వశ్చన్ మీకు మీరు అడగండి ఫస్ట్, మీకు అర్థమవుతుంది అప్పుడు. సో మీరు ఎప్పుడు వెనకకు ఉండిపోకండి. నేను చెప్తున్నా మీకు, ఒక బిగ్ బ్రదర్ ఆర్ ఒక స్మాల్ బ్రదర్ లాగా చెప్తున్నాను నేను మీకు. మీరు ఎర్న్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అప్పుడే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది, అప్పుడే మీ ఇంట్లో ఫుడ్ వస్తుంది, అప్పుడే మీరు గ్రో అవ్వగలుగుతారు, అప్పుడే మీకు రెస్పెక్ట్ దొరుకుతుంది. అది ఇక్కడ మెయిన్ మ్యాటర్. మనకు కావాల్సింది ఒక మనిషికి రెస్పెక్ట్, ఫుడ్, షెల్టర్. అది 3 ఉంటే చాలు. అది 3 దొరకాలంటే మనీ కావాలి ఫస్ట్. మనీ ఎట్లా కావాలి? స్కిల్ కావాలి. స్కిల్ ఎట్లా నేర్చుకో. ఇప్పుడు నేర్పిస్తున్నా ఫ్రీలో, ₹1 తీసుకుంటే ఎవరి దగ్గర ఫ్రీలో నేర్పిస్తున్నా. నేను సంపాదించి కూడా డొనేట్ చేస్తున్నా. సో ఇది ఇక్కడ నేను ఎవరి దగ్గర ఏం సంపాదించడానికి కాదు, నేను మీకు హెల్ప్ చేద్దామని. యూట్యూబ్ నేను అసలు ప్లానే లేకుండే. యూట్యూబ్ నేను ఎందుకు చేస్తున్నా అంటే హెల్ప్ చేద్దామని. నేను చూసిన ఎంతమందికి ఎంత అవసరం ఉందో, మీకు సంపాదించడం నేర్పిద్దామనే ఈరోజు నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన, మిమ్మల్ని గ్రో చేద్దామనే. నా ఛానల్ కాన్సెప్ట్ ఒకసారి పోయి చదవండి మీరు. మై వీడియోస్ విల్ మేక్ యూ గ్రో అని ఉంటుంది. సో నేను మిమ్మల్ని గ్రో చేయడానికి ఇక్కడ ఉన్నా. సో మీరు ఫోకస్ చేసి నేర్చుకోండి. అండ్ ఫస్ట్ మీరు డీమెట్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ లింక్ నేను పేస్ట్ చేస్తా డిస్క్రిప్షన్లో, ఆ లింక్ త్రూ పోయి చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ లెర్నింగ్.